ఇది ఫ్యాబ్రిక్, వాల్ పేపర్లో ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ జనరల్ ఫ్యాబ్రిక్ ఏమో అనుకుంటున్నా నేను. వాల్ పేపర్లో ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళు అబ్బో చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు కదండి. ఓకే, ఇట్ లుక్స్ లైక్ రియలీ కర్టన్ లాగా కనిపిస్తుంది నాకు. షూర్ అండి, అంటే మీ ఇంటి థీమ్. మీరు అన్నట్టు సపోజ్ ఇప్పుడు ప్రీమియం ఇల్లు అంటే ఏంటంటే మల్టిపుల్ డిజైన్స్, రకరకాల కలర్స్ కాదు, ఇల్లంతా ఒకటే థీమ్లో వెళ్తాం, రైట్? ఇప్పుడు ఆ వాల్ని అక్కడున్న కర్టన్ని మ్యాచ్ చేయాలన్నా we can go with similar color and again fabric, we can do the best. వండర్ఫుల్. అసలు దీంట్లో కూడా మనకు ఒక ఫ్యాబ్రిక్ చించండి. are you sure? షూర్ అండి, చించుతున్నాను అని తిట్టుకోవద్దు. ట్రై యువర్ బెస్ట్. లేదు, గట్టిగా, మీరు గట్టిగా చించేది అర్థం కావాలి. యాక్చువల్లీ ఇది చించుతూనే షో అయిపోతదేమో నాకు భయం వేస్తుంది. సో చూసారు కదా, అవ్వట్లేదు, వెనక కూడా చిన్నగలేదు, బట్ వెనక మాత్రం పేపర్ లేయర్ ఉంటుంది. అంటే చిన్న పిల్లలు ఉన్న చోట ఇది బెస్ట్ ఏమో కదా ఈ ఆప్షన్. డెఫినెట్ గా అండి. వండర్ఫుల్. ఓ మై గాడ్, నాకు ఈ వాల్ పేపర్ నచ్చిందండి. ఇది కదా మనకు కావాలి. ఇంకొకటి చెప్పమంటారా? ఇప్పుడు ఎక్కడైనా మనం వాల్ పేపర్ జనరల్ ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్ కస్టమైజ్ చేస్తాం కదా, ఒక్కసారి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాడలేం, చించాల్సిందే, తీసేయాల్సిందే. ఇది ఎలా కాదు, ఇది వేసిన దాన్ని మనం తీసాం. మీరు వెనక చూడండి, ఇది ఆల్రెడీ వేసిన దాన్ని మీకు చూపించడానికని తీసాము. అక్కడ కనుక లప్పం సరిగా ఉందనుకోండి, ఇది నీట్ గా వస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట వేసుకో.